ఈరోజు దేవుని వాగ్దానము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఈ వా ఈ వాక్యం ఈ వాక్య భాగము ఎజ్రా తను తన ప్రజల్ని ఇస్రాయేలీలందరినీ బబులోను రాజ్యం నుండి ఆయన తీసుకొని యెరూషలేమునకు వచ్చేటప్పుడు రాజైన అర్హషస్త ఏలుబడి కాలంలో మరి కొంతమంది ఆ వంశావళిలో కొంతమందిని అందరినీ తీసుకొని యెరూషలేమునికి బయలుదేరినప్పుడు అక్కడ కొంత దూరం వచ్చాక ఆవాహ నది వైపునకు పారు నది వైపునకు వచ్చాక అక్కడ ఏమైందంటే అక్కడి వరకు వెళ్ళాక లేవీయులు ఒక్కళ్ళు కూడా కనపడలేదు. వారందరిలో యాజకులను కానీ తనిఖీ చేసి చూసినప్పుడు లేవీయుడు ఒక్కడు కనపడలేదు. అప్పుడు ఎజ్రా ఏం చేశాడంటే మరి కాసిపియాను స్థలమందుడు అధికారి అయిన ఇద్దో యుద్ధకు వారిని పంపి దేవుని మందిరమునకు పరిచారకులను మరి మన యుద్ధకు తీసుకురమ్మని వచ్చినట్లుగా కాసిపియాను స్థలమందుడు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతనీలతోనూ చెప్పవలసిందని తెలియచెప్పాడనమాట. అలాగన వారికి దేవుని కరుణాహస్తం తోడై ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని షేరెబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చారు. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులో ఒకడనమాట. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. ఇలాగన దేవుడు ఎజ్రాకు తోడై ఉండి మరి లేవీల్ని తోడుకొని వచ్చినప్పుడు అప్పుడు వీరందరూ యెరూషలేమునకు బయలుదేరేటప్పుడు దేవుని సన్నిధిలో మరి ఇశ్రాయేలు అందరికీ చెప్పాడు. ఏమని చెప్పాడు? అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయన్ని వేడుకొనుటకు ఆవాహ నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించుదని 8వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉందన్నమాట. అలాగా ఉపవాసం ఉండి ప్రార్థించమనని మరి ఎజ్రా ప్రకటించినప్పుడు అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించారనమాట. ఎందుకు? వారి మార్గంలో మరి శత్రువుల విషయమే మరి సహాయం చేసేలాగున మరి దేవుని దగ్గర వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఎందుకంటే మరి ఎజ్రాకి రాజుని మరి శత్రువుల్ని జయించడానికి రాజుని కాల్బలమును కానీ రౌతులను కానీ రాజు యుద్ధ అడగడానికి ఎజ్రాకి సిగ్గుగా దోచిందనమాట. నిజమే కదా. మరి మనము ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తారా, మనకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటాము. అధికారంలో ఉన్న వారి కోసం వారు మనకు ఏమైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగా ఎజ్రా కూడా చూశాడు, కానీ ఆయనకి అది సిగ్గుగా తోచింది అలా అడగడానికి. అప్పుడు ఎజ్రా ఏం చేశాడు? అందరినీ ఉపవాసం ఉండి ప్రార్థించమని చెప్పినప్పుడు ప్రార్థించారన్నమాట. ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఆ విధంగా మరి దేవుడు శత్రువుల నుండి మరి ఎజ్రాను ఇశ్రాయేలీలందరినీ మరి వారి ప్రార్థన ఆలకించి తప్పించి మరి యెరూషలేమునికి నడిపించారనమాట. ఆ విధంగా మరి మనం కూడా మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో మనకు ఎన్నో శోధనలు, కష్టాలు, నష్టాలు, శత్రువుల భయము ఎన్నో వస్తుంటాయి. అలాంటి విషయాల్లో మనము మనుషుల్ని ఆశ్రయించకుండా, వాక్యంలో ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, మనుషుల్ని ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించడం మేలని. ఆ విధంగా మనము మనుషుల్ని ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించి మన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, మన దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు ఆయన మనవిని అంగీకరించి వాటిని అన్నిటి నుంచి మనల్ని తప్పిస్తాడనమాట. నా జీవితంలో నేను కూడా ఎన్నో మార్లు మనుషుల్ని ఆశ్రయించాను, కానీ ఎంతో నష్టపోయాను. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రభువా మరి ఇప్పటి వరకు మనుషుల్ని ఆశ్రయించాను, ఇప్పుడు మనుషుల్ని నేను ఆశ్రయించనని చెప్పి దేవా నిన్నే ఆశ్రయిస్తున్నాను, నా భారం అంతా నీదే అని నేను ప్రార్థించినప్పుడు నాకున్నటువంటి శోధనల్లో దేవుడు నాకు సహాయం చేసి ఆ శోధనలన్నిటి నుంచి నన్ను ఎంతో గొప్పగా తప్పించారు. నన్ను ఎంతో అద్భుతకరమైన రీతిలో నన్ను తప్పించారనమాట. ఆ విధంగా మనము మన మనుషుల్ని ఆశ్రయించకుండా మన దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితాల్లో మనము ఎంతో మరి దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఎస్తేరు గ్రంథంలో మరి 4వ అధ్యాయం 16వ వచనంలో యూదులందరినీ సంహరించమని రాజుచేత తాకీదులు రాయించినప్పుడు మరి అప్పుడు మొర్దెకై వచ్చి చెప్పాడు ఎస్తేరుకి, ఇలాగ అయిందమ్మా అని చెప్పినప్పుడు
మరి అప్పుడు ఎస్తేరు ఏం చేసింది, అందరినీ యూదులందరినీ 3 దినాలు మరి సమాజ మందిరంలో సమకూర్చి తన నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థించమని కోరింది. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు అనుమతి లేకుండా రాజు మందిరంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. దానివల్ల ఎంతో నష్టం ఉంటుంది. అందువల్ల ఆ విధంగా యూదులందరినీ 3 దినాలు సమాజ మందిరంలో సమకూర్చి తన నిమిత్తం ప్రార్థించమని కోరిందనమాట. అలా ప్రార్థించి అందరూ ప్రార్థించినప్పుడు, ఉపవాసంతో ఉండి ప్రార్థించినప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దయను పొందిందనమాట. ఎస్తేరు రాజు దయను పొంది నీకేం కావాలో చెప్పు అని అడిగినప్పుడు ఇలాగ మనవి చేసుకుంది. తన ప్రజల్ని రక్షించమని మనవి చేసుకున్నప్పుడు దేవుడు ఎస్తేరు ప్రార్థన విని మరి తను తన యూదులందరినీ రక్షించాడనమాట. ఆ విధంగా మరి మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎస్తేరు లాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. మన కోసం, మన కుటుంబం కోసం, మన బంధువుల కోసం, వారందరి రక్షణ కోసం మనము ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే రక్షణ పొందితే సరిపోదు, అందరూ రక్షించబడాలి. మన కుటుంబం రక్షించబడాలి, మన బంధువులు రక్షించబడాలి. అందరూ మరి లోకంలో ఉన్న అన్యులందరూ కూడా వారి రక్షణ కోసం కూడా మనం ప్రార్థించాలన్నమాట. ఇంకా మోషే కూడా చూసినట్టయితే మోషే కూడా మరి 40 దినాలు కొండ మీద ఉండి రాతి పలకలు తీసుకొని కిందకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులందరూ మనకు దేవుడు లేడని పోతదూడం చేసుకొని మరి దేవునికి కోపం పుట్టించినప్పుడు మోషే ఏం చేశాడు, దేవుని ప్రార్థించి అయ్యా నీ ఉగ్రత, నీ కోపాన్ని నీ ప్రజల మీదకి రప్పించి నీ వారిని నాశనం చేస్తే మరి అయ్యో వారి దేవుడు వారినే నాశనం చేశాడు అనే మాట వస్తుంది ప్రభువా అని చెప్పి ప్రార్థించినప్పుడు మోషే ప్రార్థన దేవుడు విని తన కోపాన్ని తిప్పేసుకున్నాడు. అలాగా మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆ విధంగా మనము వేడుకోవాలి ఉపవాసం ఉండి. యెషయా 58వ గ్రంథంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంది ఉపవాసం గురించి. ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది ఉంది. అది మనం మనందరికీ తెలుసు. ఆ విధంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తాడనమాట. మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఈలోక సంబంధమైన విషయాల గురించే కాదు, పరలోక సంబంధమైన విషయాల గురించి కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థిస్తే దేవుడు మనకి పరలోక రాజ్యంలో కూడా మనకి స్థానాన్ని ఇచ్చి ఆయనతో పాటు యుగాలు ఏలేటటువంటి ఆ గొప్ప ధన్యతను మనకి ఇస్తాడనమాట దేవుడు. ఆ విధంగా మనము ఈ లోక సంబంధమైన వాటి గురించే ప్రార్థించకుండా పరలోక సంబంధమైన వాటి గురించి కూడా ఉపవాసంతో ఉండి ప్రార్థించాలి. నేను కూడా చాలా మార్లు ఉపవాసంలో ఉండి ప్రార్థించేదాన్ని. ఈ మధ్య హెల్త్ బాగాలేక ఉండడం లేదు. దేవుడు మళ్ళీ ఆ కృపను అనుగ్రహించాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా నాకు కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరు కూడా ఈ విధంగా మరి ఎస్తేరులాగా, మరి మోషేలాగా, మరి ఎజ్రాలాగా అందరి కొరకు, మరి మన జనాంగం కొరకు ప్రార్థించే వారంగా, భారం కలిగి ప్రార్థించే వారంగా, అనేకుల రక్షణార్థమై భారం కలిగి ప్రార్థించే వారంగా మన జీవితాల్లో మనము మాదిరికరమైనటువంటి అలాంటి జీవితం జీవించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి మరి మీకందరికీ మీ అందరి జీవితాల్లో మరి నా జీవితంలో కూడా మరి ఈ వాక్య భాగాలని నెరవేర్చాలని ఆశిస్తూ యేసు నామములో మరి మీ అందరికీ శుభాలు చెప్తూ ఈ కొద్ది వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన పక్షంగా కూడా ఈ వాగ్దానాలను నెరవేర్చునుగాక. ఆమెన్.